సత్యబాబు ఏదే ఓసారి క్లియర్గా మాట్లాడు. నీ పోసుగాల క్లియర్గా మాట్లాడమంటే అట్లా చెమటలు తుడుచుకుంటావేంది? తుడుచుకున్న దొరుకు చాలుగానే వచ్చిన విషయం చెప్పు. ఏమనంటే మొన్న ప్రభుత్వం గత ప్రభుత్వం ఎన్నిటికీ గత ప్రభుత్వాలు. ఓహో, వాళ్ళు ఏం జరిగినా మీ ప్రభుత్వం తప్పే అంటున్నారని ఫీల్ అవుతున్నావా? వాళ్ళు కుర్చీ ఎక్కి 100 days కూడా కాలేదు కదా సత్యబాబు. ఆ తప్పులన్నీ వాళ్ళు చేసినాయి అని చెప్పుకోమంటావా ఏంది? ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా, మనకి ఫోర్కాస్ట్ కదా. అప్పటికప్పుడు అర్ధరాత్రి మీద ఏం వర్షాలు, అర్ధరాత్రి అమ్మి వరదలు వచ్చేవి కదా. ముందు వాతావరణ శాఖ ముందు ఇన్ఫార్మ్ చేస్తుంది కదా. డిజాస్టర్ మేనేజ్మెంట్ దాన్ని మెయింటైన్ చేయాలి కదా. వరదలు వచ్చినప్పుడు ఎంత ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా అసలు నష్టం లేకుండా ఎట్టా ఉంటుంది? ఆ పరిస్థితి చూసుకునే కార్యక్రమం చేయాలి. దురదృష్టవశాత్తు ఆ మానిటరింగ్ లేదు. వీళ్ళకి ఎంతసేపు ప్రజా అవసరాల పట్ల ఇలాంటి సెన్సిటివ్ ఇష్యూల పట్ల కాకుండా మిగతా విషయాల మీద మిగతా వాటి మీద వాళ్ళు మీలాగా లిక్కరు శాండు లాంటి ఆదాయాల మీద దృష్టి ఇప్పుడు పెట్టారు. సాక్షాత్ చూశాను. దానికి సంబంధించిన కొంత మంత్రులు అయితే ఆ జరుగుతున్నప్పుడు విదేశయాత్రలు కూడా ఉన్నాయి. నేను ఆ రోజు విజయనగరంలో నేను ఉంటే మా అమ్మవారి పండుగ అయితే ఆ ఫోన్ చేసి అర్ధరాత్రి మీద ఆ ట్రైన్ ఎక్కి పలకం ఎక్స్ప్రెస్ ఎక్కి తెల్లవారు 4 గంటలకు ఇక్కడ దిగి అక్కడ నుంచి మేము అధికారులు అందరూ ఆ రోజు ఆయన పేరు ఇప్పుడు తెలంగాణ మొదటి చీఫ్ సెక్రటరీ ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్గా పెట్టి అంతకుముందు కలెక్టర్ చేశారని చెప్పి ఆయన పెట్టారు. ఆయన మేము మా ఆఫీసర్లు స్పెషల్ ఆఫీసర్లు అందరం కలిసి ఇక్కడున్న పెద్దలందరం కలిసి ఆ రోజు తిరిగాం. కృష్ణలంక మీద తెల్లవారులు నిద్ర లేకుండా గడిపిన రాత్రులు 4-5 రాత్రులు ఉన్నాయి. వరే అప్పటి వరదల్లో మీరు నిద్రలేని రాత్రులు గడిపారని బాధపడుతున్నావా? అప్పటి వరదలకి కనీసం మీ జగన్ తాడేపల్లి ప్యాలెస్ గోడ దాటలేదు కదా సత్యబాబు. దాని గురించి కూడా చెప్తావా? ఇంకా అదృష్టవశాత్తు గోడ కట్టాం కాబట్టి ఇంకా పట్టణంలోకి వచ్చి ఇంకా రాలేదు, ఇంకా ముప్పోలేదు. లేకపోతే ఇంకా సగం విజయవాడ పట్టణమే ఇంకా ఎంతో ఇబ్బంది అయ్యేది, ఎంతో ప్రాణ నష్టం జరిగేది. ఆ రిటైనింగ్ వాల్ ప్రపోజల్ పెట్టింది అప్పటి టీడీపీ అంటున్నారుగా. 40 మంది చనిపోయారు దీంట్లో. అంటే ఒక పట్టణంలో అంటే ఎంత సిగ్గండి మనకి ప్రభుత్వాలకి. మీ హయాంలో వరదలప్పుడు కూడా ప్రాణ ఆస్తి నష్టం జరిగాయి కదా, మీకెంత సిగ్గుచేటు? ముందు నష్టాన్ని అంచనా వేయాలి. ఏ విధంగా ఇంటిలోకి నీరు వచ్చిన తర్వాత ఆ నీటిలో ఉంటున్న డే టు డే యాక్టివిటీకి సంబంధించి నువ్వు చెప్పిన టీవీలు కానీ, నువ్వు చెప్పిన ఫ్రిడ్జ్లు కానీ, లేకపోతే నువ్వు చెప్పిన దైనందిన జీవితంలో వాళ్ళ వంట పాత్రలు కానీ, లేకపోతే పడుకొని నిద్రపోయేటప్పుడు వేసుకునే బెడ్లు కానీ, లేకపోతే పిల్లలు చదువుకునే పుస్తకాలు కానీ, లేకపోతే వాళ్ళ యాక్టివిటీకి సంబంధించిన ఏవైతే తినుబండాలు కానీ ఏవైతే అన్నింటినీ అంచనా వేసి నష్టపోయినంతా ప్రభుత్వాలు ఇవ్వలేవు, నేను ఒప్పుకుంటాను. నేను ప్రభుత్వంలో 15 సంవత్సరాలు మంత్రిని చేశాను. కానీ అసలు వాటిని ముందు లిస్ట్ అవుట్ చేసి అవన్నీ చూసి పరిగణ తీసుకుని దీనికి పోతే ఇంత, దీనికి పోతే ఇంత, దీనికి పోతే ఇంత, వాస్తవ తేటి కొంత వస్తుంటుంది. నువ్వు మంత్రిగా చేశానని గొప్పలు చెప్తావేందే? నువ్వు నిజంగా అన్నేళ్ల పాటు మంత్రిగా చేసుంటే ప్రభుత్వానికి సలహాలు ఇస్తావు గానే ఇట్టా బురద బుయ్యాలని ఎందుకు అనుకుంటావు? ఓ పెద్ద మనసుతో ఓ కైండ్తో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాలు చేయాలి. ప్రభుత్వానికి పెద్ద మనసు ఉండబట్టే కదా సత్యబాబు చంద్రబాబు నారాయణలు బురదలో కూడా తిరగతా సహాయాలు చేస్తున్నారా? దీంట్లో ఎక్కడ దీనికి ఎండలేదు మానవ ఏందే మళ్ళీ చెప్ప ముక్క. దీంట్లో ఎక్కడ దీనికి ఎండలేదు మానవ. ఇదిగో సత్యబాబు, ఎండ అనాల్సిన నువ్వు ఎండ అంటావేంది? నీ నాలుగు మందం నా సాగుకొచ్చింది. దీంట్లో ఇందాక వచ్చారు, నన్ను అడిగారు సార్ మేము పలా ఎవరైనా సరే ఎవరైతే నష్టపోయారో వాళ్ళందరికీ ఇంటింటికి మా చేతన ఉడతా సాయంగా ఇందా చెప్పినవన్నీ కూడా ఇస్తామని చెప్పాం. కానీ అది తెలుగుదేశమా, అది వచ్చి వైసీపీ లేకపోతే కమ్యూనిస్టా అనేది ఉండకూడదు. అది ఉంటే అది మానవత్వం కాదు. అందులో ప్రభుత్వాలు, అధికారం ఉన్న ప్రభుత్వాలు ఇంకా పెద్ద మనసుతో పెద్ద ఎత్తున ఉండాలి. ఒరే, వాళ్ళు కూడా మీలాగా పార్టీ చూడకూడదు, మతం చూడకూడదని చెప్తున్నావా? వాళ్ళు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళని పట్టించుకోకుండా మీలాగా బ్రతుకు బస్టాండ్ చేసుకోవాలంటావా? సార్ మీ ఎందుకంటే ఏ కార్యక్రమాన్ని ప్రజలకు పనికొచ్చి పనిచేసినా నిష్పక్షపాతంగా బెస్ట్ ఇంట్రెస్ట్ లేకుండా చేస్తే తప్పకుండా అందరూ సహకరిస్తాం. తప్పేముందంటే అందరూ సహకరిస్తాం.
ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలకి సహకరిస్తామని అట్టా చెప్తావేంది? అట్టాంటప్పుడు అమరావతి మునగకపోయినా మునిగిందని ప్రచారం ఎందుకు చేస్తున్నారు సత్తిపండు? చెప్పిన దొరుకు చాలుగానే, ఇంకా బయలుదేరు.